కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు లొకేషన్స్ పరంగా. ఇక్కడ నుంచి ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది, టెర్మినల్స్ ఉన్నాయి, సిగ్నల్స్ ఏరియాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, జామ్ ఉంది. అరకు వ్యాలీలో 2 టన్నల్స్ అయితే వెళ్ళిపోయాం. మిగతా 3వ టన్నల్కి అయితే వెళ్ళేటప్పుడు చాలా భయం వేస్తుంది. ఇందాక ఒక పిక్చర్ వచ్చింది, అది చూపించలేదు, కళ్ళు తిరుగుతున్నాయి చూసే మట్టికి. కొండ అయితే ట్రైన్లు మాకు అయితే మామూలు భయం లేదు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ టైం అయితే ఒక 2-3 టన్నల్ అయితే వస్తుంది, మీరు చూడండి. వెళ్ళే కొద్ది చాలా భయం వేస్తుంది. ఇంకా లోతు మరియు చూసుకున్నట్టే రైల్వే ట్రాక్ కొండల్లో కోనల్లో ఎలా రైల్వే ట్రాక్ తీసుకుంటారో తెలియదు. కానీ ఒక అడ్వెంచర్, మనకు ఒక అడ్వెంచర్ లాంటిది. ఎవరైనా చేయొచ్చు అడ్వెంచర్కి. ట్రైన్ మాత్రం మిస్ అవ్వకండి. మీరు ఎప్పుడు వచ్చినా ఈ ట్రైన్ పొద్దున 6:45కి ఉంటుంది, అరకు వెళ్ళేసరికి 10:30 అవుతుంది. 45కి ఉంటుంది ట్రైన్. ఓకే ఓకే. వచ్చింది 4వ టన్నల్ తర్వాత 5వ టన్నల్ ఉంటుంది అంచనా. ఎన్ని టన్నల్స్ ఉంటాయో చూద్దాం. ఇదే అరకు వ్యాలీలో ట్రైన్ జర్నీ చేయాలనుకున్నా ప్రతిసారి మీరు ఎక్స్పీరియన్స్ చేసేది ఇదే టన్నల్స్. వెళ్ళే కొద్ది కొండపైకి చాలా భయం వేస్తుంది. కిందట్టు ప్రాంతాల్లో చాలా లోతు ఉంటుంది. ఇదైతే చాలా లోతున్న బ్రిడ్జి. ఓకే ఓకే. మీరు చూడొచ్చు కొండపైకి ట్రైన్ చూసారు. అది అది కాదు, ఆ పైన అది ఆ పైకి వేస్తారు. అది ట్రాక్ అట్లా పై నుంచి వెళ్తుంది. అది డబల్ ట్రాక్ అక్కడ నుంచి కింద నుంచి మామూలు కష్టం కాదు. వాటర్ ఫాల్స్ అన్న, అది కటిక వాటర్ ఫాల్స్ అయితే అది బొడ్డవర వాటర్ ఫాల్స్. బొడ్డవర వాటర్ ఫాల్స్ రైట్ రైట్. మళ్ళీ ఇదే ట్రైన్కి రావాల్సిందిగా బొడ్డవరం వాటర్ ఫాల్స్కి. చెప్పండి. ట్రైన్ ఎక్కే కొద్ది చాలా భయం, గుండెల్లో గుబులు పడుతుంది. అది అంత లేదులే కానీ మనం 6 నెలల నుంచి చేస్తున్నాం కాబట్టి మీ ఫోన్ తెచ్చినా చాలా జాగ్రత్త ఉంచుకున్నట్టు. అండ్ ఈ ట్రైన్ ఎక్కే కొద్దీ చాలా భయం వేస్తుంది. లోతట్టు ప్రాంతాలను మనం చూడాలి. ఇక్కడ నుంచి చూసినప్పుడు కళ్ళు తిరుగుతాయి. ఎవరైనా పేషెంట్స్ ఉంటే మాత్రం దీన్ని అవాయిడ్ చేయండి. వాటర్ ఫాల్స్ కూడా కవర్. ఇదే ట్రాక్, ఇది సెకండ్ ట్రాక్. అక్కడ మాత్రం సెకండ్ వాటర్ ఫాల్స్ అయితే కనబడుతుంది. 7th టన్నల్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద 7th టన్నల్. మీకు ఇలా ట్రైన్ దగ్గర కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. చెట్లు మరియు ఇంకా పొదలు, బుషెస్ అలాంటివి తగలడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సైడ్లో ఉన్న కరెంట్ పోల్స్ ఉంటాయి కదా ట్రైన్, అది కూడా తగలడం చాలాసార్లు జరిగింది. కొన్నిసార్లు మరణించడం కూడా జరిగింది. కొందరు చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. ఫోన్ ఎక్కువ శాతం బయట పెట్టకూడదు. అన్న మీ పేరెంట్ సంకేత్ అన్న మనతో ఈరోజు ఉన్నారు. సంకేత్ మనకు పరిచయం అయ్యారు. వైజాగ్ నుంచి అరకు వెళ్ళడానికి మనకు చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు. తెలియని లొకేషన్లో తమ్ముడు ఈ లొకేషన్ ఉందని చెప్పి మరి మనం చూపిస్తున్నాం. మనకు కూడా కావాల్సిందే.
మీరు లొకేషన్లో చూస్తున్నప్పటికీ అందులో సౌండ్ పొల్యూషన్ అవుతుంది. ఎందుకంటే టన్నల్స్లో పొదల్లో ఆ అడవిలో అలా ఎక్కేటప్పుడు చాలా సౌండ్స్ అయితే వస్తాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి మైక్ ఉన్నా సరే అవే సౌండ్స్ వస్తాయి. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా వస్తే అరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుతున్నాను. ఇంకా ఎన్ని టన్నల్స్ వస్తాయో తెలియదు. వచ్చిన టన్నల్స్ని నేను వీడియో తీసి ఇక్కడ సెకండ్ టన్నల్ అయితే కూడా తవ్వుతున్నారు. ఎందుకంటే సెకండ్ ట్రాక్ కోసమని ఇక్కడ మనకు రైల్వే వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తలు వహించి పాటించాలని కోరుతున్నాం. ఇది 9th టన్నల్. ఈ టన్నల్కి స్పెషల్ ఏంటంటే ఈ టన్నల్ స్టార్ట్ అవ్వకముందు ఒక చిన్న వాటర్ ఫాల్స్ అనేది కనబడుతుంది. 9th టన్నల్ దగ్గర మీరు ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే టన్నల్స్ రైట్ వెళ్తురు చాలా అయితే ఉంది. మీరు 9th టన్నల్ దగ్గర మాత్రం బరాబర్ చిన్న వాటర్ ఫాల్స్ అయితే చూడాల్సిందిగా మనమే. 10th టన్నల్ అయితే ఎంట్రీ అవబోతున్నాం మనం. ఇదైతే 10th టన్నల్. మనం స్టార్టింగ్లో ఉన్నాం. ఇక్కడ చాలా స్లోగా ట్రైన్ అయితే పోతుంది. ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గర వచ్చిందన్నమాట. బట్ మనకైతే అంత రీజన్ తెలియదు. ఎందుకంటే టన్నల్ 10th. అయ్యో మీరు కూడా 10th అని చూడచ్చు. ఏమైందిరా టన్నల్లో మనం ఎంట్రీ కానీ అరుపులు కేకలు ఇలాంటి టన్నల్ మీరు కూడా చూడాలి. ఈ టన్నల్ స్పెషల్ ఏంటంటే ఎక్కడ కూడా సాఫ్ట్గా లేదు. ఎందుకంటే మీరు కూడా చూడవచ్చు చాలా చీకటిగా ఉంది. ఒక్క లైట్ కూడా టన్నల్ అయితే ఎండ్ అయిపోయింది. 10th టన్నల్. 10 టన్నల్ నేను చెప్పానా రైల్వే స్టేషన్. ఓకే బ్రో. 10వ టన్నల్ కూడా ఎండ్ అయిపోయింది. 10వ టన్నల్కి ఎండ్ అయ్యేసరికి రైల్వే స్టేషన్ వచ్చింది. ఈ రైల్వే స్టేషన్ పేరు తెలియదు, తర్వాత చూసి చెప్తా. మోస్ట్ వండర్ఫుల్ టన్నెల్ ఇన్ అరకు వ్యాలీ. జర్నీలో ఇదే పెద్ద మధ్యలో ఆగిపోయింది ట్రైన్. టన్నల్ మధ్యలో ఆగిపోవడం అనేది చాలా రేర్. అలా ఆగిపోయిందంటే ముందు ఏదో ప్రాబ్లం ఉన్నట్టే, కానీ మధ్యలో మాత్రం ఆగిపోయింది. అటు మాత్రం చీకటి, ఇటు మాత్రం వెళ్తుంది. టన్నల్ నెంబర్ వచ్చేసి 15. టన్నల్ నెంబర్ వచ్చేసి 15. అది 15 మాత్రం 560 మీటర్స్ దాకా ఉంది. ఇందాకే పెద్దది అనుకున్నా, కానీ దానికంటే పెద్దది ఇది 15ది. మీరు వచ్చేటప్పుడు మాత్రం క్యారీ
జాగ్రత్తగా ఉండాలి. అట్లయితేనే ఈ జర్నీ చేయండి. 16th టన్నల్ కూడా వస్తుంది, అది చిన్నది అనుకుంటే నేను అనుకుంటాను. ఇలా బ్రిడ్జి మాత్రం బుర్ర పాడవుతుంది. ఎందుకంటే బుర్ర కేవ్స్ నుంచి అన్ని ప్లేసెస్ చూడాలంట. అరకులో 2 ప్లేసెస్ని మనం విజిట్ చేద్దాం. ఒకటి మ్యూజియం, ఇంకొకటి చిన్నపాటి వాటర్ ఫాల్స్ అంట. ఈ 2ని విజిట్ చేసిన తర్వాత బుర్ర కేవ్స్కి అయితే పోదాం. బుర్ర కేవ్స్ ఒకటే మాట, బుర్ర పాడు, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. అసలు మామూలు విషయం కాదు అది, వేరే లెవెల్ అయితే ఉంది. చూడ్డానికి ట్రైన్లో నుంచి అయినా ఇటు ప్లేసెస్ హెవీ ప్లేసెస్ అయితే బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. నేచర్ లవర్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చిన్న చిన్న కాలువలు మరియు ఎత్తే పర్వతాలు లెక్క ఎట్లా వస్తున్నాయి చూడండి. అసలు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఒక్కో స్ట్రక్చర్కి ఒక్కో అనుభూతి ఉన్నట్టుంది. ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్ లైన్ వేస్తున్నారు, రైల్వే సెకండ్ లైన్ అయితే వేస్తున్నారు. ఈ సెకండ్ రైల్వే లైన్కి ఎందుకంటే ఒక్క రైల్వే లైన్ తోటి ట్రాన్స్పోర్ట్ అండ్ విజిటర్స్ విజిట్ చేయాలన్నా, ఎటు నుంచి గూడ్స్ పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుందని ట్రాన్స్పోర్ట్ని సెకండ్ లైన్కి ట్రాన్స్పోర్ట్ చేద్దామని వాళ్ళు సెకండ్ లైన్ వేస్తున్నారు. ఇది ఇక్కడ రైల్వే పరిస్థితి. అరకు నుంచి అరకు వ్యాలీకి చాలా దూరం ఉందని ట్రైన్ ఆపించే చోటే దిగిపోయినాం అందరం. తర్వాత ఇక ఈ వ్యాలీలో 2 ప్లేసెస్ అనేవి మనం విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఇక బుర్రపాడు, బుర్ర గుహలు అలాగా విజిట్ చేసుకుంటూ ఇక అరకు ట్రిప్ అయితే ముగించాలి. ఇది కాన్సెప్ట్.